కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. చాలా క్లియర్గా ఒక డిస్టింక్షన్ని ఇక్కడ పౌలు ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉంది, ఒక వ్యక్తి దేని గురించి అయినా పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు ఏ ఆత్మతో మాట్లాడుచున్నాడో దానిని బట్టే వాక్యాన్ని వివరించగలుగుతాడు. ఒకవేళ అతను లౌకికాత్మను సంపాదించుకుని దాంతో మాట్లాడతాడు అనుకోండి, దైవ సంబంధమైన జ్ఞానాన్ని వాడు బోధించలేడు. అంటే లౌకికాత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల్లో ఉన్న జ్ఞానము, లేకపోతే మనుషుల వల్ల కలిగే జ్ఞానము, శరీర సంబంధంగా కలిగిన అనుభవాల వల్ల జ్ఞానము, ఒక్కొక్కసారి విద్య కూడా ఇందులో వస్తూ ఉంటుంది. మనుషులు వాదించే విధానము, మనుషులు ఆలోచన చేసే విధానం ఇవన్నీ వస్తాయి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే దేవుడు మనకి వేటినైతే దయచేసాడో దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ లోక సంబంధమైన ఆలోచన విధానం పక్కన పెట్టాలి. అంటే అది మనలో పని చేయకూడదు. ఎలా ఉండాలంటే దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు వివరించగలడు అంటే పరిశుద్ధాత్మను దేవుని నుండి పొందినవాడు మాత్రమే వివరించగలరు. మిగిలిన వాళ్ళందరూ కూడా లౌకికంగా వివరిస్తూ ఉంటారు. ఈ రెండింటికి వ్యత్యాసం కనిపెట్టవచ్చు అంటే కనిపెట్టచ్చు. మనస్సాక్షిని అందుకే ఇచ్చాడు దేవుడు. దేవుని ఆత్మచేత బోధించేవాడు ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడుతుంటాడు. మనుషులు వింటున్నప్పుడు వాళ్ళ హృదయంపై అది పని చేస్తూ ఉంటారు. ఈ లౌకికాత్మతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ కూడా ద్వేషపూరితమైన స్వభావం కానీ, స్వార్థపూరితమైన స్వభావాన్ని కానీ, యుద్ధము కోరుకునే స్వభావాన్ని కానీ బయలుపరుస్తూ ఉంటారు. వాళ్ళు వాదముల్లో కూడా దేవుని యొక్క మనస్సు లేదా క్రీస్తు మనస్సుతో వాళ్ళు ఎప్పుడు వాదించరు. పైగా దేవుని గూర్చిన సంగతులను వాళ్లకు నచ్చినట్లుగా అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం గ్రహించాలంటే వినుచున్న వారందరూ కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్. వాళ్ళు చెప్పే దాంట్లోకి మునిగిపోవడం జరుగుతుంది. చూడు, పౌలు ఎలా బోధించాడు సువార్తని? ఫేస్తు ముందు మాట్లాడినా, ఫీలిక్స్ ముందు మాట్లాడినా, కైసర్ ముందు మాట్లాడినా, ప్రధాన యాజకుడు ఎదుటి మాట్లాడినా, ఎవరి ఎదుటి మాట్లాడినా కూడా పౌలు ఏ ధైర్యంతో మాట్లాడాడు, తన వెనకాల ఎటువంటి బలం ఉందన్న ఆలోచనతో మాట్లాడాడో అది ఇక్కడ రాస్తున్నాడు. తను ఏ పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించినా కూడా లోక సంబంధమైన జ్ఞానం ఉన్నట్టు ఉంది, లేకుండా లేదు. గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానమును అతను ఉపయోగించడానికి అతని యొక్క మనస్సాక్షి అంగీకరించలేదు. ఎందుకంటే అతను ఎందుకు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు అతనుకున్న జ్ఞానం కన్నా కూడా దేవుడు ఆత్మ ద్వారా అనుగ్రహించు జ్ఞానముకే అతను ఎక్కువ విలువనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు సువార్తను అతను పరిశుద్ధాత్మను బట్టి ప్రకటించాడు. అందుకే తొందరగా అనేక మంది అతని శత్రువులు అయ్యారు. అంతేకాదు అతను చెప్తున్నవి చాలా మంది కష్టమైపోయి, అంటే లౌకికాత్మ కలిగిన వారు ఎప్పుడూ కూడా దేవుని గురించిన సంగతుల్లో వాళ్ళకి అనుభవం ఉండదు. అలాంటి వాళ్ళందరికీ కూడా పౌలు చెప్తున్న అర్థం కాదు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా వివరించి, తప్పుగా ప్రజలను నడిపించేసి, పౌలు పరిశుద్ధాత్మ బట్టి పొందిన నడిపింపుతో 13 పత్రికలు రాశాడు. మరి అర్థం చేసుకునేవాడు కూడా అదే ఆత్మను కలిగి ఉండాలి.